హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో కొలతతో ప్రకారంగా చూపిస్తాను రండి. చూడండి, నేనైతే మోతీచూర్ లడ్డుకి కావాల్సిన పిండి తీసుకున్నాను. పిండి తీసుకున్న తర్వాత కొలతతో ప్రకారంగా అయితే నేనైతే 2 గ్లాసు పిండి అయితే తీసుకున్నానండి. అంటే 2 గ్లాసు నేను కేజీ అయితే తీసుకొచ్చాను పిండి, కాబట్టి 2 గ్లాసు నాకు సరిపోతుందని 2 గ్లాసుల పిండి తీసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటేనే ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం కలుపుతున్నప్పుడు ఉండలు తరుగుతూనే ఉంటాయి, కాబట్టి కలుపుతూనే ఉండాలి. తర్వాత కావాలంటే నీళ్ళు ఏ కొలతలతో ప్రకారంగా పిండి తీసుకున్నామో అదే కొలతలతో ప్రకారంగా మనం పంచదార కూడా తీసుకోవాలి. ఎందుకంటే కొలతలతో ఉంటేనే ఈజీగా మనం మోతీచూర్ లడ్డు చేసుకోవచ్చు. మరి తీపి ఎక్కువ అయితే తినలేము కదా, అందుకు కొలతలతో ప్రకారంగా ఇంట్లోనే ట్రై చేసుకోండి. అదే కొలతతో ప్రకారంగా మనం నీళ్ళు కూడా సగం గ్లాస్ తీసుకుందామండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటే జోరుగా అయిపోతుంది, కాబట్టి సగం గ్లాస్ అయితే సరిపోతుందండి. చూడండి, నేనైతే స్టవ్ మీద పెట్టాను. తీగ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. తీగ పాకం అయితే వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. పాకం కట్టుకొచ్చిందా లేదా చూసుకోవాలి. సన్నటి బొమ్మని కాయలో వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే లూజ్ అయితే మనకు లడ్డు అయితే సరిగా రాదండి. కరెక్ట్గా అయితే సరిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యి అయితే వేయాలండి లాస్ట్కి. ఎందుకంటే నెయ్యి కొంచెం ఉంటే నెయ్యి పోసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చల్లారాక వేడి మీద అయితే మనం లడ్డు అయితే చేయలేము, కాబట్టి చల్లగా అయిన తర్వాతనే లడ్డు అయితే చేసుకున్నాము. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకి కిస్మిస్, జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, నెయ్యి వేయడం వల్ల కూడా టేస్ట్ వస్తుంది. కాబట్టి చూడండి, లడ్డు అయితే ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో అయిపోతుందండి ఇంట్లోనే మనం